ఈ అకౌంట్ హోల్డర్ అడ్రస్ ఇవ్వండి. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. ఇదే సార్ వాడి ఇల్లు. దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఆయన ఎవ్వరి జోలికి వెళ్ళేవారు కాదు సార్. అలాంటి మనిషికి ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. బాటిల్తో గట్టిగా తల మీద కొట్టారు సార్. దయచేసి బాధపడకండి. ఆవిడ చెప్పింది నిజమనిపిస్తోంది. ఆ స్కెచ్తో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో అర్థం లేదనిపిస్తోంది. ఒక్క క్లూ కూడా దొరకలేదు కదా సార్. నా వరువు ఎక్కడుందో, ఎలా ఉందో. నేనేమో రోజుకి మేల్కొని ఉండేది చాలా తక్కువ టైము. ఎవరన్నా చంపినా నా నిద్ర చావదు. ఛే, ఏం పాపిష్టి బతుకున్నది. ఈ ఇన్వెస్టిగేషన్లు అంటేనే ఇంతే. ఒక రకంగా ఈ పాత లైటర్ లాంటిది. మళ్ళీ మళ్ళీ దాన్ని నొక్కుతూనే ఉండాలి. ఏదో ఒకసారి వెలుగుతుంది. మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సార్, మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది, కానీ కనబడకుండా పోయిన నీ కూతురికి ఏం కాదు. ఏ రోజో రేపో దొరుకుతుందని నిన్ను ఓదార్చొచ్చు. కానీ తిరిగి రాలేని లోకానికి వెళ్ళిన వారు మళ్ళీ వస్తారని ఎవరూ నన్ను ఓదార్చలేరు కదా. నీకు నాకన్నా పనే ముఖ్యమా అని నా భార్య నన్నెప్పుడూ తిడుతూ ఉండేది. నా కూతురి డెలివరీకి నేను తన పక్కన లేకుండా తాను చెప్పింది నిజమని నిరూపించాను. ఆ కోపానికో ఏమో బిడ్డను నా చేతుల్లో పెట్టి తను తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితులు పుట్టిన బిడ్డకి అంత భయంకరమైన హెల్త్ ఇష్యూ ఉందని వినగానే నా మీద ఆకాశం విరిగి పడ్డట్టు అనిపించింది. అసలు ఎవరి కోసం పనిచేస్తున్నానా అనిపించింది. లోకంలో అన్ని ప్రాబ్లమ్స్ నాకు మాత్రమే ఉన్నాయనుకున్నాను సార్. మీరు నాకు తోడుగా ఉన్నారు. భరత్, నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు కొంచెమైనా సాటిస్ఫాక్షన్ ఉంది అంటే అది నీలాంటి నిజాయితీ పరులకు సాయం చేయడం వల్లే. ధైర్యంగా ఉండు. హలో, చూడండి సార్, తను నా కూతురు వర్ధనా సార్. 6 సంవత్సరాలు. తనకసలు ఏమీ తెలియదు సార్. మిస్ అయిన 4 రోజులు అవుతోంది. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా దొరకలేదు. దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను. తన ఆచూకీ తెలిస్తే తెలియచేయండి సార్. మీకు రుణపడి ఉంటాను సార్, ప్లీజ్.
సార్ మీ పాపకి ఏమైంది? సార్ మీకు ఎవరి మీద అనుమానం ఉందా? శత్రువులు ఎవరైనా ఈ పని చేస్తుంటారా? పోలీస్ సైడ్ నుంచి ఏమైనా సార్ ఈ మధ్య రెస్పాన్స్ చిన్న ఉందా పిల్లల మీద రేప్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? సార్ సార్ ప్లీజ్ సార్ ఓపెన్ అప్ సార్. సార్